నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి రసవత్తరమైనటువంటి పోరే కనిపిస్తుంది. ఇది తాజాగా కేకే సర్వే, ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఇచ్చినటువంటి సర్వే ఏదైతే ఉందో చాలా దగ్గరగా ఫలితాలు వచ్చాయి. దాంతో ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్డ్ సర్వే ఇచ్చినటువంటి కేకే అతను ఇప్పుడు కీలకంగా మారాడా అంటే అవును, మారాడు అనిపిస్తుంది. ఆ సర్వే వల్ల గులాబీ పార్టీలో ఒక కొత్త జోష్ అనేది కనిపిస్తుంటే, అంటే గులాబీ చిగురిస్తుంది ఆయన సర్వే వల్ల. ఇక్కడ హస్తం పార్టీ నేతలు మాత్రం ఏం అర్థం కాని పరిస్థితుల్లో అయోమయం గందరగోళంలో ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి సర్వే ఏంటంటే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుస్తుంది. అందరూ ఏమో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడు అంటున్నారు. కానీ ఈయన మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గులాబీ పార్టీ విజయం సాధించబోతుంది అని. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్లో కలవరం, కలకలం. ఏంటి పరిస్థితి అనేది ఒక రకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ఛాలెంజ్గా ఉన్నటువంటి నియోజకవర్గం. ఎందుకనంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా విజయం సాధించలే. సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు అంతే. మిగిలిన చోట్ల 7 చోట్ల ఎంఐఎం, అలాగే బీఆర్ఎస్ పార్టీ మిగిలిన స్థానాల్లో విజయం సాధించింది. ఇటువంటి క్రమంలో కేకే సర్వేను ఆధారం చేసుకుని ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకూడదు. మన ప్రయత్నం మనం గట్టిగా చేయాలి. ఎలా అయినా సరే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మనం విజయం సాధించి మళ్ళీ మనం చాలా గట్టిగా ఉన్నాం అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని కేసీఆర్ భావిస్తున్నారు. దానికి సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, హోమం జరిగిందట. ఆయన ఏదైనా కార్యక్రమం తలపెడితే వెంటనే గుర్తొచ్చేది ఒక యాగం, ప్రత్యేకమైనటువంటి పూజ, ఎక్కడి నుంచో భక్తుల్ని, ఎక్కడి నుంచో పండితుల్ని, పురోహితుల్ని తీసుకొచ్చి చాలా శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే తాజాగా నిర్వహించారట. దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ చేసినటువంటి పూజ చేసినటువంటి నెక్స్ట్ డేనే కేకే సర్వే. ఇక్కడ చూడండి ఎంత దగ్గరగా ఉందో. అంటే కేకే సర్వే ఈసారి నిజం కాబోతుందా, ఖచ్చితంగా ఆయన సర్వే బాల్తా కొడుతుంది అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించి తీరుతుంది. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రజలు కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో వారిని గెలిపించుకుంటే మన నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని భావించడం తప్పనిసరి. ఖచ్చితంగా అదే చేస్తారు. కానీ కేకే సర్వేను ఆధారంగా చేసుకుని ఎందుకు అలా వచ్చింది? ఇప్పటికే రేవంత్ రెడ్డితో సహా దాదాపు అందరు మంత్రులు కూడా జూబ్లీ హిల్స్ మీదే ఫోకస్ పెట్టారు. దానిలో భాగమే మహమ్మద్ అజారుద్దీన్ని మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే ఉన్నటువంటి 2 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు అక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్ బ్యాంక్ దాదాపుగా 1,00,000 వరకు ఉంది. ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ను మనం గెయిన్ చేసుకోవాలి, మనం టర్న్ చేసుకోవాలి. దానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచించి రేవంత్ రెడ్డి అధిష్టానానికి వివరించి మహమ్మద్ అజారుద్దీన్ని మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీని మీద కూడా భారతీయ జనతా పార్టీ అలాగే గులాబీ పార్టీ రాద్ధాంతం చేసింది. ఎలక్షన్ కోడ్ ఉండగా మీరు ఎట్లా మంత్రివర్గంలో తీసుకుంటారనేది చేశారు. ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా మనం విజయం సాధించి తీరాలని రేవంత్ రెడ్డి భావిస్తుంటే
మనదే విజయం అని బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. అయితే ఎక్కడా కూడా మనం ఏ విషయంలో కూడా తగ్గకూడదు. అక్కడ ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఒక్కొక్క వాటర్కి 3,000 నుంచి 5,000 ఇవ్వడానికి సిద్ధపడ్డారట. జరుగుతుంది, ఇప్పుడు చర్చ జరుగుతుంది. అలాగే గిఫ్ట్లు, మహిళలకైతే వారిని ఆకర్షించడానికి వీలుగా ఉండేటువంటి గిఫ్ట్లు దాదాపు 500 కోట్ల రూపాయలు ఒక్కొక్క పార్టీ వెచ్చిస్తుంది అని టాక్. ఎందుకనంటే ఇది రెండు పార్టీలకు చాలా ప్రతి సవాల్గానే ఉంటుంది. ఛాలెంజ్గా తీసుకున్నారు. బీఆర్ఎస్ పట్టు సాధించాలని ఉంటే, అలాగే ఇక్కడ హస్తం పార్టీ పట్టు సాధించాలి. వారేమో పట్టు కోసం, కాంగ్రెస్ పార్టీ పరువు కోసం. ఎందుకనంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి అంతగా లేదు, బలం లేదు. ముందు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉన్నాయి. మరి అందులో రాణించాలంటే ఖచ్చితంగా మనం ఒక బలమైనటువంటి కోటరీని ఏర్పాటు చేసుకోవాలి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే దాన్ని మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మనం చూడాలి, చేయాలి అని. మరి ఏం జరుగుతుంది? కేసీఆర్ నిర్వహించినటువంటి ప్రత్యేక పూజలు ఫలిస్తాయా? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సానుభూతి వర్కౌట్ అవుతుందా? మాగంటి గోపీనాథ్ను చూసి మాగంటి సునీత ఎవరైతే ఆయన భార్య ఉన్నారో, ఇక్కడ కూడా నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడి నుంచో అమెరికా నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి మాగంటి గోపీనాథ్ కుమారుడు అతను ఒక మెయిల్ పెట్టాడు. అసలు మాగంటి సునీత ఆయన భార్యనే కాదు, రెండో భార్య, సహజీవనం చేస్తున్నారు అని చెప్పి దానికి సంబంధించి అది పెద్దగా తీసుకోలే ఎన్నికల సంఘం. ఎందుకంటే గత 3 ఎన్నికల్లో ఆయన 3 సార్లు గెలిచారు. 3 ఎన్నికల్లో కూడా స్పౌజ్ నేమ్ కేటగిరీలో భార్య పేరులో మాగంటి సునీతనే పొందుపరిచారు. కాబట్టి దాన్నే ప్రాతిపదికన తీసుకుంది ఎన్నికల సంఘం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా అయినా సరే మనం గెలిచి తీరాలి అని చెప్పి రెండు పార్టీలు, మేము కూడా ఉన్నాం. ఒక రకం చెప్పాలంటే ఆటలో అరటిపండు అన్నట్టు భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ఆయన గతంలో కూడా పోటీ చేసి 3rd ప్లేస్లో ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు. మేమే గెలుస్తున్నాం అత్యధిక మెజార్టీతో అంటున్నారు. ఆ పార్టీకి అంత వర్కౌట్ అవ్వదు అక్కడ. ఎందుకనంటే జూబ్లీహిల్స్ అనేసరికి సెటిలర్స్ ఎక్కువ, అలాగే సినీ ప్రముఖులు ఎక్కువ, ఇవన్నీ కూడా మొత్తం అన్ని వర్గాలు అక్కడ మిళితమై ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి వ్యవహారం. చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ అభ్యర్థి వైపే అక్కడ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఓటర్లు అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేకే సర్వే అతను పేల్చినటువంటి బాంబు అయితే ఒక రకంగా ప్రకంపనలు కలిగిస్తుంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చాలా ఖచ్చితత్వమైనటువంటి నివేదిక ఇచ్చారు అనేది ఆయనకి మంచి పేరుంది. మిగిలిన సర్వే సంస్థలకు సంబంధించి ఎవరు కూడా దగ్గరలో లేరు. సో మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.